నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ రైడింగ్ అని అన్నారు కదా! ఏదో సీబీఐ ఆఫీసులు చేసినట్టు, లేకుంటే ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు రైడ్ చేసినట్టయితే నిన్నైతే కాకినాడ పోర్ట్‌పై అయితే రైడ్ అయితే చేశాడు పవన్ కళ్యాణ్. ఒక సినిమా తరహాలో అయితే ఆయన అక్కడికి వెళ్ళడము, సడెన్‌గా అక్కడి నుంచి సముద్రంలో చిన్న పడవలో వెళ్ళడము, అక్కడ పెద్ద షిప్‌లోకెళ్ళి అక్కడున్న రేషన్ బియ్యంని చెక్ చేయడము, అక్కడున్న అధికారులని అడగటము, వాళ్ళు సరిగ్గా సహకరించకపోలేదని చెప్పడము, ఆ తర్వాత దాన్ని సీజ్ చేయమని చెప్పడము, ఆ తర్వాత దీన్ని కేంద్ర స్థాయిలో నేను తీసుకెళ్తాననైతే చెప్పడం అయితే లేఖ కూడా రాస్తానని చెప్పాడు కేంద్రానికి. ఎందుకంటే పోర్ట్‌లనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. అలానే ప్రైవేట్ పోర్ట్‌లలోకి యాక్చువల్‌గా అందరిని అలౌ చేయరు. కానీ ఈయన ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గాబట్టి ఆ హోదాలో అయితే ఎళ్లారు. అయినప్పటికీ ఆయన సహకరించలేదంట. ఆయనైతే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. దాదాపు 640 టన్నుల దానిలో ఆ షిప్‌లో అయితే అక్రమంగా తరలిస్తున్నారంట. మరి దీని గురించి ఒక్కసారి విశ్లేషించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మరి దానిలో ఎంతవరకు నిజాలున్నాయంటే తెలిసిందే మనకి రేషన్ బియ్యం అంటే మనకు తెలిసిందే కోటా బియ్యం అంటారు గదా! మనం చిన్నప్పటి నుంచి తింటా ఉన్నాం. మన స్కూళ్ళల్లో ఇచ్చారు అప్పుడు చిన్నప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు రేషన్‌లో